ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు పైన మంగళగిరి డిపోకు సంబంధించింది. ఇదే అండి శ్రీశైలం బస్ స్టాండ్. వన్ సైడ్ మొత్తం స్టాల్స్ ఉంటాయి అండ్ ఇంకో సైడ్ వచ్చేసి బస్సులు పార్క్ చేసి ఉంటారు. బస్ స్టాండ్ మాత్రం చాలా చిన్నది. ఇక్కడ బస్సులు పార్కింగ్ చేసేది కూడా తక్కువ అనమాట. ఒక 10 బస్సులు తప్ప ఎక్కువ పట్టవు ఇక్కడ. సో మిగతా అడిషనల్ ఏవైతే ఎక్స్ట్రా బస్సెస్ ఉంటాయో ఆ బస్సెస్లన్నీ బయట చూడండి, బయట ఎలా పెడతారో సో బయట పెట్టేస్తారు. ఎప్పుడైతే ఇవి వెళ్ళిపోతాయి వీటి ప్లేస్లో అవి వస్తాయి, లేకపోతే అవి అలాగే వెళ్ళిపోతాయి అనమాట. టైమింగ్ బట్టి అవి వెళ్ళిపోతాయి వస్తారు. నేను ఇక్కడి నుంచి కూడా చూపిస్తాను చూడండి. మనం పూర్తిగా బయటికి వచ్చేసాము. చూడండి బస్సులు ఎలా పెడతాయి. ఇవే కాదు ఇంకా చూడండి చాలా దూరం నుండి అక్కడ పార్క్ చేసి ఉన్నారు. ఇందిరా చూడండి అక్కడ అటుపక్క ఎక్కడో లాస్ట్లో ఉంది చూడండి, అక్కడ పూర్తిగా లాస్ట్లో ఉంది చూడండి. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదే అండి ఇలా ఉంటాయి. ఓకేనా. చిన్న బస్ స్టాండ్ శ్రీశైలం బస్ స్టాండ్ అనేది ఒక 10 బస్సులు పడతాయండి. ఆల్రెడీ 3 ఉన్నాయి, అటుపక్క 4 ఉన్నాయి, 5, 6, 7, 8 పడతాయండి అంతే. 10 కూడా పట్టవు. TGSRTC బస్సు ఇది కొత్తదిగా ఉంది. ఏదైనా ఒక కొత్త బస్సు బాగుండేది. కడప వెళ్ళే బస్సులు మాత్రము లేవు. మొత్తం వచ్చేసి హైదరాబాదు, విజయవాడ, ఇందిరా వచ్చేసి ఇది కాకినాడ వెళ్ళేది. ఇదిగోండి ఇది కాకినాడ వెళ్ళేది. అక్కడ ఒక ఇందిరా ఉంది, అది చూద్దాం కడపకు వెళ్ళేదేమో. అండ్ ఇందిరా అక్కడ చూడండి, అక్కడ లాస్ట్లో ఇందిరా ఉంది. అది ఎప్పుడో మన నైట్ బయలుదేరుతుంది అనుకుంటాను అది. ఇది మాత్రం విజయవాడ వెళ్ళేదే అండి. బట్ ఇప్పుడు వెళ్ళదు. ఇందిరా బాగానే ఉంది బస్సు మాత్రం. ప్రైవేట్ బస్సులు మాత్రం ఒక్కటి లేవండి ఇక్కడ. సో ఇది విజయవాడ, దొన్నాల, వెనుకొండ, నరసరావుపేట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు మహిళలకు ఫ్రీ బస్ పెట్టి చాలా అన్యాయం చేయడం జరిగింది. చూడండి ప్రతి ఒక్క బస్. అదైతే మార్కాపురం శ్రీశైలం బస్సు ఉంది కదా, అయ్యో బాబు అది వచ్చిందో లేదో ఆ విండోస్ గుండా లేడీస్ ఆ చీరలు పైకి లుంగిల మాదిరి ఎగ్గట్టి దూరిపోయారంటే నాకు. ఎందుకంటే ఆ మొబైల్ తొందరగా తీసి చేయలేకపోయాను అనమాట. ఆ బస్సులో పెట్టినా నేను. అబ్బా ఈయన చూసి ధైర్యం తీసుకోవాలబ్బా లేడీస్. అబ్బా ఫ్రీ బస్సు డబ్బులు లేకుండా ఫ్రీ ప్రయాణం అంటే ఎంతకైనా తగ్గిస్తారండి మన వాళ్ళు. అబ్బా ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ చూడండి ఇవన్నీ ఎక్స్ప్రెస్ అంటే ఆధార్ కార్డు సంబంధిత అని, అది ఎక్స్ప్రెస్ ఇది ఎక్స్ప్రెస్. ఇవన్నీ లేడీస్ చూడండి, మొత్తం లేడీస్ ఎలా ఆక్యుపై చేసేసారు మొత్తం బస్సులు. గంట 47 నిమిషములకు సూపర్ లగ్జరీ శ్రీశైలం విజయవాడ మధ్య నడిచే సూపర్ లగ్జరీ అండి. సమయం 1 గంట 47 నిమిషములు. పెద్దగా
మీరు నేను విజయవాడ వరకు. వర్షం మొదలైందండి మన శ్రీశైలం ఘాట్లో. ఎంతమందికి ఇష్టం ఈ విధంగా జర్నీ చేసినప్పుడు వర్షం పడుతుంటే ఎంజాయ్ ఆనందంగా జర్నీ చేయడం? కామెంట్ చేయండి ప్లీజ్. సో
దోర్నాల ఇంకా కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. సో ఇదే లాస్ట్ కర్వ్ ఇది. ఇంతటితో మన ఘాట్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడొచ్చు మీరు దొర్నాల టౌన్ అనేది చాలా దూరం మీరు కనబడకపోవచ్చు. నేను జూమింగ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత ఎగ్జైటింగ్గా ఉందో. క్లైమేట్ అంతా చాలా చల్లగా పడిపోయిందండి, కేవలం వర్షం ప్రభావం వల్ల. చూడండి రోడ్డు మీద మీరు వర్షపు జలపాతం చూడొచ్చు. మన సూపర్ లగ్జరీ విజయవాడ డిపో సంబంధించిన సూపర్ లగ్జరీ చాలా కిందికి పోతుందండి. ఒకవైపు ఏమో కొండ, మరోవైపు ఏమో దొర్నాల సంబంధించిన మొత్తం పాడి పంట పొలాలు, ఆకర్షణీయమైనటువంటి పార్కులు, తర్వాత వచ్చేసి దూరంలో బిల్డింగ్స్ అన్నీ బాగా ముచ్చటగా కనపడుతున్నాయి. దొర్నాల బస్టాండ్లో ఆపలేదని డ్రైవర్ని ఈడ కొట్టారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. సార్ ఫుల్ సార్, ఆల్రెడీ ఫుల్ కాదు, ఉదయమో ఆడికి ఫుల్ లేడీస్ అంతా కొట్టారు. ఇది పాపం చాలా బాధపడారు. ఇది ఆధార్ కార్డ్, ఈ ఫ్రీ పాస్ బాగుపడిందా పైన కూడా లేదు, అంతే ఇక్కడే ఇక్కడే ఈ డౌన్ లో ఇదే. వెల్కమ్ టు దొర్నాల బస్ స్టాండ్. విజయవాడ 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 గుంటూరు విజయవాడ గుంటూరు అయ్యా విజయవాడ గుంటూరు 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 రావాలి. సో ఇదే అండి దొర్నాల ఫస్ట్ హాల్ట్ దొర్నాల. విజయవాడ 4 ఇచ్చారా? 3:24 దొర్నాల బస్టాండ్ నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది మన సూపర్ లగ్జరీ. ఎక్కువ ఎక్కువ ఆధారైనా మినిమం
అయ్యా దీంట్లో ఆధార్ తీసుకోరయ్యా. ఆధార్ ఓన్లీ ఎక్స్ప్రెస్లోనే, దీంట్లో సూపర్ లగ్జరీ ఇది. ఆధార్ నీ జోలు పెట్టుకో, ఆధార్ చల్లదు దీంట్లో. దొర్నాల బస్ స్టాండ్లో ఒక్క నిమిషం కూడా అక్కడ హాల్ట్ తీసుకోలేదండి. అలా లోపలికి వెళ్ళాము, బయటికి వచ్చేసాము. అండ్ నా టికెట్ ఫేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే శ్రీశైలం నుండి విజయవాడ వరకు 550 రూపీస్ అండి, 550 రూపాయలు పడిందండి. సూపర్ లగ్జరీ ఫేర్. మనం ఎట్లా వచ్చామండి, అదిగో ఆ కొండ కనపడుతుంది కదా, ఆ కొండ అదిగోండి వెహికల్స్ దిగుతున్నాయి చూడండి కొండ నుండి. అలా వచ్చి దొర్నాల టౌన్లోకి ఎంటర్ అయ్యాము. బస్ స్టాండ్లోంచి ఇలా వచ్చేసాము. ఇది హైవే. మార్కాపురం అయితే రైట్ సైడు, నరసరావుపేట అయితే స్ట్రైట్, గుంటూరు స్ట్రైట్. అండ్ ఇది NH 765. స్ట్రైట్ వినుకొండ 78, గుంటూరు స్ట్రైట్ 168, అండ్ విజయవాడ 208, మార్కాపురం రైట్లో 30 కిలోమీటర్స్. వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి, చాలా బాగుంది. మధ్యాహ్నం కూడా శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఘాట్ సెక్షన్లో పైన చాలా చల్లగా ఉండింది. నేచర్ అన్ని ఆ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, కొండ, సో చాలా బాగుండింది. అండ్ వచ్చేటప్పుడు నిజంగానే కొండ అంటే మొత్తం ఘాట్ కంప్లీట్ చేసుకొని దిగేటప్పుడు వర్షం అయితే ప్రారంభమైంది. ఆ వర్షం కంటిన్యూ వచ్చేసి దొర్నాల వరకు ఉండింది. అండ్ ఇక్కడ లేదు, ఇక్కడ అస్సలు లేదు వర్షము. అయినప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది అలాగే ఉంది, చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది. ఈ విధంగా మనం దొర్నాల క్రాస్ చేసుకోవడం జరిగింది. టోల్ ప్లాజా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పైన కట్ చేసి మొత్తం కట్ చేసి అబ్బా 50 అడుగులు కట్ చేశారా సార్? మిషన్తో కట్ చేసి ఉంటారు అనమాట, అంత మిషన్. సెకండ్ హాల్ట్ కుంట 3 గంటల 40 నిమిషములకు చేరుకోవాలి. అటువంటిది 3 గంటల 50 నిమిషాలు, 10 నిమిషముల ఆలస్యంగా కుంట బస్ స్టాండ్ చేరుకోవడం జరిగిందండి.
అంత అంత అన్ప్లానింగ్గా ఏమి ఉండదు, వాళ్ళు ఎంతో ప్లానింగ్తో ఒకటి కాదు కదా, ఇలాంటి ఎన్నో జరిగి ఉంటాయి కదా వాళ్ళకు. అరే రే 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 ఒక్కటి లేదు అది ఈయన అన్నీ పోయినాయి, అన్నీ లేచిపోయినాయి. అంటే ఊరికట్టి అంటే అవి సెట్ చేయకుండా ఊరిక పెట్టినారో మరి ఏమో తెలియదు. బాగా ప్రెజర్గా వచ్చిందా గాలి? మరి ఎట్లా మరి ఇప్పుడు సిస్టాలు ఉంటాయేమో, ఏమైనా వర్షం వచ్చే డైరెక్ట్గా సిస్టాల్లోకి వెళ్ళిపోతుంది వర్షము. వర్షాలు అంటే సిస్టమ్ ఉంటుంది కదా లోపల. అది టాప్ ఉంది, టాప్. ఓకే ఓకే ఓకే. అవునవును సరే. అన్నా గుంటూరునా? రైట్. ఎట్లా చెప్పడమే మేలింది మనము. అవునవునులే, ఎట్లా మీరు చెప్పడం మేలేదు, లేకపోతే అతను మళ్ళీ ఆడైనా మనకు చివాట్లు పెట్టేవాడు ఏంటనే. అవునవునులేండి, వాళ్ళేమో ఫ్రెండ్స్గా ఈడ ఎక్కేవాళ్ళు, అన్నీ వాళ్ళు సెట్ చేసుకొని ఎక్కేవాళ్ళు. మనం ఎక్కడి నుంచో మేడపి ఇక్కడ లేదు కదా, మనకు హాల్ లేదు కదా. అదే కదా. ఓకే ఓకే. అదేందో ఇంకా ఇంకా తెలుసుకోలేకపోతున్నారు, చదువుకుంటే ఆపి మళ్ళీ అడుగుతారు. అవునులే, బాగా రుచి మరినారు, బాగా ఫ్రీగా వెళ్ళేందుకు బాగా రుచి మరినారు. ఇప్పుడు ఆ సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్యాసింజర్లు అసలు ఎక్కడం లేదు సార్. మొత్తం ఈ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మొత్తం ఆ సూపర్ లగ్జరీ ఖాళీగా పోతున్నాయి పాపం. 3 4 5 మంది ప్యాసింజర్, అంతకన్నా ఎక్కువ లేదు. ఉదయం వాళ్ళు ఎంట్రుకలు పట్టుకొని లేడీస్ అంతా వాళ్ళు జుట్లు పెట్టుకొని కొట్లాడుతున్నారు లోపల. నా సీట్ నేను వేసినా ఖర్చు నా ఖర్చు లేదని. అబ్బా 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 అబ్బా, అటువంటి సాహసము నేను ఎక్కడ చూడలేదు. అబ్బా
ఇప్పుడు మనము పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయ్యామండి. ఇంకా వచ్చే హాల్స్ అంటే వినుకొండ, తర్వాత నరసరావుపేట్, ఈ రూట్లో మీకు కూడా అప్పుడప్పుడు ఈ ఒకే రూట్లో అంటే కొద్దిగా బెజార్గా ఉంటుందిలే సార్. ఒకే రూట్లో పోవాలి, ఒకే రూట్లో రావాలంటే కొద్దిగా మార్పిడి చేస్తూ ఉంటే మీకు కొద్దిగా అట్లా ఏదైనా లాంగ్ కొద్దిగా బాగుంటుంది. వెల్కమ్ టు పొదిలి జంక్షన్. రైట్లోకి పోతే పొదిలి, లెఫ్ట్లో పోతే గుంటూరు, అలాగే లెఫ్ట్లో పోతే గుంటూరు విజయవాడ రైట్లో, రైట్లో పోతే పొదిలి. ఇదిగోండి ఇలా ఇక్కడ ఉంది కదా సర్కిల్ ఉంది కదా, రాజశేఖర రెడ్డి సర్కిల్ ఉంది. ఇలా వెళ్ళిపోతే రైట్లో వెళ్ళిపోతే పొదిలి బస్సు పోతాను చూడండి. సూపర్ లగ్జరీనే అది కూడా. వాష్రూమ్ అండ్ టీ బ్రేక్ అండి, ఒక పావు గంట ఇక్కడ. బుజ్జి హోటల్ టిఫిన్ అండ్ భోజనం అండి. సో ఇక్కడికి ఇదిగోండి ఒకసారి బాగా చూసుకోండి. అరటి ఆకు భోజనము, ప్యూర్ వెజ్, స్వాములకు ప్రత్యేకంగా సద్ది లభించును ఉంటారు ఇక్కడ. ఇక దగ్గరలోనే వినుకొండ 6th హాల్ట్ అవుతుంది. అండ్ ఒకసారి మన బస్సు బ్యాక్గ్రౌండ్లో ఉంది చూడండి. మంగళగిరి డిపోకు సంబంధించింది అది. చూడండి బస్సు ఇలా ఉంటుందండి. సో ఈ విధంగా ఇద్దరం కలిసి ఇంతవరకు వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా హాఫ్ ఉంది అనమాట. ఎక్కువ డిలే లేదు, కేవలము 10 నిమిషంలో ఆ విధంగా ప్రతి హాట్లో. ఇవి ఎలా ఉంటాయి అన్నయ్య? ఏం తీసుకున్నాను? సమోసానా? ఏముంది దాంట్లో? ఆనియన్ ఉందా? బాగుంటే వాళ్ళకే మంచిది కదా. 6th హాల్ట్ అయిన వినుకొండలోకి మనం ఎంటర్ అయ్యామండి. వినుకొండ టౌన్లోకి ఎంటర్ అయ్యాం. పల్నాడు జిల్లా.
వినుకొండ చాలా బాగుందండి. మధ్యలో సైడరు, తర్వాత వచ్చేసి ఇటుపక్క అటుపక్క రోడ్డు కూడా చూడండి చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ అండి, చాలా బాగుంది. అండ్ రోడ్ కూడా ఈ మధ్య వెడల్పు చేసినట్టుగా ఉన్నారు. అండ్ రోడ్డు పక్కన ఉండే మొత్తం షాపులు అయితేనేమి, ఇళ్ళు అయితేనేమి చాలా దూరంలో ఉన్నాయి. చూడడం కూడా చాలా బాగుంది. వినుకొండ సర్కిల్లోకి వచ్చేసామండి. స్ట్రైట్గా వెళ్తే గుంటూరు స్తూపం, శివయ్య స్తూపం. ఓకే 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 ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్ అలా రావాలి మనం బస్ స్టాండ్ పోయి మళ్ళీ ఇలాగ రావాలి కదా రిటర్న్. ఓకే ఓకే ఓకే. రోడ్లు మాత్రం చాలా పరిశుభ్రంగా ఉన్నాయండి ఇక్కడ వినుకొండ టౌన్లో. డివైడర్ మధ్యలో మళ్ళీ చిన్న చిన్న పూల చెట్లు కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ విధంగా చూసాక అంతా చాలా బాగుంది. అండ్ కావేరీ బస్సు అటు సైడ్ ఉంది. అండ్ బెంగళూరా సార్? ఓకే ఓకే, బెంగళూరు వెళ్ళే కావేరీ అది. ఏరా రే చూసేదిలా. కానీ ట్రాఫిక్ మొత్తం స్ట్రైట్ వెళ్తే ఓకే. ఇది మన బస్ స్టాండ్. ఓకే ఓకే ఓకే. వినుకొండ అన్న, ఎవరన్నా వినుకొండ దిగేవాళ్ళు అమ్మ మీరా? ఓకే ఓకే ఓకే. గుంటూరు 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 గుంటూరు. ఓకే. ఉండన్నా దిగే వాళ్ళు ఉండారు. సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఎట్లయితే వచ్చామో సర్కిల్ వరకు వెళ్ళి ఆ సర్కిల్ నుండి మళ్ళీ మనం రైట్లో తీసుకుంటామండి.
ఇలా ఇప్పుడు చూడండి అక్కడ కావేరీ బస్సు ఉంది కదా. తీసుకోవడానికి కండక్టర్ పని కాదు. అయిపోవాలండి కాగితాలు. గుంటూరు సిటీలోకి ఎంటర్ అయ్యామండి. ఒక్క నరసరావుపేట బస్ స్టాండ్ మాత్రమే స్కిప్ చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చే గుంటూరు ఆల్రెడీ ఎంటర్ అయ్యామండి. ఇంకా గుంటూరు బస్ స్టాండ్ ఇంకొచ్చేపట్లో చూపించడం జరుగుతుంది. గాంధీ పార్క్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. క్లాస్ అయిపోయింది మార్కెట్. జిన్నా టవర్ కదా ఇది. జిన్నా టవర్. పాత
టు తిరుపతి. ఇక్కడే ఉన్నాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పాత బస్ స్టాండ్ వెళ్తాను హాస్పిటల్ కొత్తపేట లలిత హాస్పిటల్ రోడ్లో. ఎవరా గుంటూరు రావాలి? ఇంకొక డాన్స్ గ్రూప్ లాంటిది పెట్టించు అన్న. బాబు గుంటూరు బస్ స్టాండ్ రావాలి. ప్రోగ్రామ్ పెట్టించి ఇంకోటి సగం ఇస్తాను, సగం వేసుకోండి అన్న. బడ్జెట్ లేదే బాగా అన్నారు. అయిపోయింది. ఎవరున్నారా? గుంటూరు బస్ స్టాండ్ రావాలి. టికెట్ తీసుకోవాలన్నగా రావాలి. టికెట్ ఫ్రీ అనా అది? యూజర్ ఫీ అని వచ్చింది. క్యాష్ అంటే మనకి ఇలా ఫ్రీ అని వచ్చింది. ప్లాజా టోల్ ప్లాజా. హోటల్ చాలా పెద్దదిగా ఉంది. యాక్చువల్గా మన విజయవాడ బస్ స్టాండ్కు చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం ఇక్కడికి 8:55 అయితే 8:50 అంటే 5 నిమిషముల ముందుగానే చేరడం జరిగింది మన విజయవాడ బస్ స్టాండ్కు మన రావు సార్ అన్న. సో ఇదే అండి మన సూపర్ లగ్జరీలో రావడం జరిగింది. విజయవాడ బస్ స్టాండ్ షిరిడి క్యాంటీను, తర్వాత వచ్చేసి స్టాల్స్, వివిధ రకాల స్టాల్స్ కూడా ఉంటాయి.